అందరికీ తెలుసు భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చిందని. అప్పటినుంచి భారతీయులందరూ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతోటి భారతదేశంలో అన్ని ప్రాంతాలకి తిరగవచ్చు. అయితే భారతదేశంలో భారతీయులకి నిషేధించబడిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ఈ ప్రదేశాల్లో భారతీయ వ్యక్తులకి ఎలాంటి అనుమతి లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు భారతీయులకు నిషేధం. వాటి వివరాలు ఏంటో ఈ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? హిమాచల్ ప్రదేశ్లోని ఫ్రీ కాసల్ కేఫ్ పేరుతో ఒక కేఫ్ ఉందండి. ఇక్కడ భారతీయులకు ఎలాంటి అనుమతి లేదు. మరియు ఇజ్రాయెల్ నుంచి ఇతర దేశాల ఫారినర్స్కి మాత్రమే ఇక్కడికి అనుమతి మాత్రం చేస్తారు. ఈ ప్రాంతంలోకి ఏ భారతీయులు కూడా పొరపాటున కూడా ఎంటర్ కావడానికి వీలు లేదనమాట. బ్రాడ్ల్యాండ్స్ లాడ్జ్ తమిళనాడు. బ్రాడ్ల్యాండ్స్ లాడ్జ్ తమిళనాడులో చెన్నైలో ఉంది. ఇది భారతీయుల పాలసీ లేకుండా నడుస్తుందన్నమాట. ఫారినర్స్ ఈ లాడ్జ్లో రూమ్లో తీసుకోవచ్చు, కానీ ఇండియన్స్కి ఇక్కడ ఒక గది తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు తప్పనిసరిగా ఫారెన్ పాస్పోర్ట్ని కలిగి ఉండాలి. విచిత్రమైన నిబంధనల కారణంగా ఈ లాడ్జ్ చాలా సంవత్సరాలు వార్తల్లో ఉంది. నార్బులా లేక్ కేఫ్ ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న నార్బులా కేఫ్ చాలా అందమైన ప్రదేశాల్లో ఉంది. ఇది చాలామంది విదేశీయులను ఆకర్షిస్తుంది. అయితే ఈ కేఫ్ ఫారిన్ ఓన్లీ పాలసీ ఆధారంగా నడుస్తుంది. ఈ కేఫ్లో భారతీయులకి కనిపించే ఎవరికి కూడా అనుమతి లేదు. నెక్స్ట్, రెడ్ లాలీపాప్ హాస్టల్ చెన్నై. ఈ హాస్టల్ తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి హాస్టల్. ఈ హాస్టల్లో ఉండేందుకు భారతీయులు ఎవరికి కూడా అనుమతి లేదు. ఇక్కడ భారతీయులకు గది ఇవ్వరు. ఈ హాస్టల్లో గది పొందడానికి పాస్పోర్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. మరియు విదేశాల నుండి వచ్చిన వ్యక్తులకు మాత్రమే ఈ హాస్టల్లో గదిని పొందగలరు. గోవా, పాండిచేరి బీచ్ ఫారినర్స్. గోవాలో చాలా అందమైన బీచ్లు భారతీయులను సందర్శించాలని కలలుగంటారు. ఒక హాలిడే స్పాట్గా మారింది ఇది. కానీ గోవాలో కొన్ని బీచ్లు ఉన్నాయి. ఇక్కడ భారతీయులు అక్కడికి వెళ్ళడం, గదులు తీసుకోవడం నిషేధించబడింది. ఆరంబోల్, అంజునా బీచ్ భారతీయులు కనిపించిన బీచ్లుగా గోవాలో అలాగే పాండిచేరిలో కూడా కొన్ని బీచ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారతీయులకు అనుమతి లేదు. ఇది కూడా సేమ్ గోవా లాగానే ఉంటుంది. రష్యన్ కాలనీ కూడుంకుళం. తమిళనాడులోని తిరుచెలిలోని కూడుంకుళంలో న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు రష్యాల ప్రజలచే నడపబడుతుంది. పురాతన కాలంలో రష్యన్ ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు మరియు ఇప్పుడు వారి కుటుంబం మొత్తం కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ కాలనీ భారతీయులు ఎవరిని కూడా రష్యన్ పిల్లలు వెళ్ళి చదువుకునే కాలనీలో రష్యన్ హాస్టల్స్, స్కూల్స్, క్లబ్స్ ఉన్నాయి. పవర్ ప్రాజెక్ట్లో రష్యన్ సైంటిస్టులు మరియు ఇంజనీర్లు కూడా పనిచేస్తున్నారు. ఇవండి ఈ వీడియోలోని విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.